మంచి విద్యాభ్యాసం అందిస్తేనే ఉత్తమ భావి భారత పౌరులు తయారవుతారని, అలాంటి విద్యకు పెద్దపీట వేస్తూ ఏ పిల్లవాడు విద్యకు దూరం కాకూడదన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తోందని కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. గత పాలనలో పాఠశాల వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి నేడు అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. శనివారం ఈ మేరకు నెల్లూరులోని విపిఆర్ నివాసంలో తల్లికి వందనం పొందిన లబ్ధిదారులు వారి పిల్లలతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు తల్లిదండ్రులు తమకు తల్లికి వందనం పథకాన్ని అమలు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. తమ ఖాతాల్లో ప్రభుత్వం నగదు జమ చేయడాన్ని ప్రస్తావిస్తూ ఉబ్బి తబ్బిబ్బయ్యారు. కూటమి ప్రభుత్వానికి సర్వదా రుణపడి ఉంటామని వెల్లడించారు. తల్లికి వందనం ఈరోజు తల్లికి వందనం అనేది నలుగురు పిల్లలుంటే నలుగురు పిల్లలకి, ముగ్గురు పిల్లలుంటే ముగ్గురు పిల్లలకి, ఇద్దరు పిల్లలుంటే ఇద్దరు పిల్లలకి, ఒక బిడ్డ ఉంటే ఒక బిడ్డకి ఇవన్నీ పడ్డాయి. గత ప్రభుత్వంలో అమ్మఒడి పేరుతో ఒక్క బిడ్డకే ఇచ్చారు. అది కూడా 13,000 ఇచ్చారు. 2,000 టాయిలెట్ క్లీనింగ్ అది ఇది అని చెప్పారు. ఈరోజు మనము ఒక కుటుంబంలో ఈమె ఉంది, ఈమెకి నలుగురు పిల్లలుంటే నలుగురికి 13,000 లెక్కన వేయడం జరిగింది. ఆ 2,000 ఎక్కడ పోయింది? లోకేష్ బాబు జోబిలోకి పోయిందా అని మాట్లాడుతున్నారు అవతల పార్టీ వాళ్ళు, గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు. మీరు ఇచ్చినప్పుడు అమ్మఒడి ఆ 2,000 ఎక్కడికి పోయింది? ఎవరి పాకెట్లకు పోయింది? అది ఒక్కటే కాదు, మీరు చేసింది ఈరోజు ఎవరైనా టీచర్స్ని మనం కదిలిస్తే, ఇప్పుడే నేను ఒక టీచర్స్ గ్రూప్తో మాట్లాడని చెప్పాను మీకు ఇందాక కూడా. వాళ్ళు చెప్తున్నారు మాకు 1వ తేదీ జీతాలు వస్తున్నాయి, ఇప్పుడు పిల్లలకి ఇచ్చిన కిట్లు అత్యంత నాణ్యతతో ఉన్నాయి, ప్రతి ఒక్కటి కూడా బుక్స్ కానీ బ్యాగ్ కానీ వాళ్ళ పెన్సిల్ కిట్స్ దగ్గర నుంచి అన్ని యూనిఫామ్ కానీ అత్యంత నాణ్యతతో కూడుకొని ఉన్నాయని చెప్పి ఆల్రెడీ చెప్పారు. వీరు గత ప్రభుత్వంలో చిక్కీల దగ్గర కూడా కమిషన్ తీసుకున్న నాయకులు ఉన్నారు. కాబట్టి మీరిస్తే ఒకటి, మేమిస్తే ఒకటి కాదు. ఎవరిచ్చినా 13,000 ఇచ్చారు. 2,000 మీరు ఒకదానికి మీరు టాయిలెట్ క్లినిక్ పెడితే మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 2,000 పెడుతున్నాం. కాబట్టి అనవసరంగా మొన్నటిదాకా మీరు ఎక్కడ పోయింది మీ సూపర్ 6 పథకం? నీకు 15, నీకు 15, నీకు 15 అన్నారు. ఎక్కడ 15 అని చెప్పి అడిగారు. ఈరోజు అందరికీ నీకు 15, నీకు 15 అన్నట్టు కుటుంబంలో నలుగురున్నా ముగ్గురున్నా అందరికీ వేయడం జరిగింది. అది కూడా కాకుండా టైంకి వేసాం. ఈరోజు స్కూల్ ఓపెన్ నిన్నైతే నిన్నటి నుంచే జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం. మండే లోపల పూర్తి చేస్తున్నాం. కాబట్టి మీరు 47 లక్షల మందికి ఇస్తే మేము 67 లక్షల మంది విద్యార్థులకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవన్నీ ఊరికే మాట్లాడుకోవడానికి ఇప్పుడు ఇంకేం మాట్లాడాలి? ఇచ్చేసాము ఒక సూపర్ 6 పథకం. రాబోయే రోజుల్లో రైతు అన్నదాత సుఖీభావ ఇవ్వబోతున్నాం, బస్సు ఇచ్చేస్తున్నాం, ఇంకా అన్నీ అయిపోయాయి, ఇంకేం చేయాలో తెలియక 2,000 లోకేష్ బాబు జోబులోకి పోయాయని మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎవరు కూడా మీరు చేయలేంది అవతల వాళ్ళు చేసినప్పుడు దాన్ని సంతోషంగా యాక్సెప్ట్ చేయాలి. అంత మాత్రం యాక్సెప్ట్ చేయకుండా ఏదో ఒకటి మళ్ళీ దాంట్లో కూడా ఒక లోపం చూడాలి అన్న ఆలోచన గత ప్రభుత్వ నాయకులకు ఉండడం అనేది కరెక్ట్ కాదు. మీరందరూ కూడా మన రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి ద్వారా, యువ నాయకుడైన లోకేష్ బాబు గారి ద్వారా ఇంతమంది పిల్లలు, ఇంతమంది తల్లులు లబ్ధి పొందారు అని చెప్పి సంతోషపడండి. ప్రజల కోసం, మీకోసం, మీ సాటిస్ఫాక్షన్ కోసం అవతల వాళ్ళ మీద ఏదో ఒకటి మాట్లాడేయాలి అని చెప్పి మాట్లాడకూడదు అని చెప్పి నేను వైఎస్ఆర్సీపీ నాయకులకి అందరికీ కూడా చెప్తున్నాను.